ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డిగూడెం. నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో భారీగా బంగారం మాయమైన విషయం తెలిసిందే. సుమారు 6 కోట్ల విలువైన బంగారంతో పారిపోయిన అప్రైజర్ చలాపాక రాజును పోలీసులు పట్టుకున్నారు. అంతేకాదు నిందితుల నుంచి 5.71 కోట్ల విలువైన 4.12 కిలోల బంగారు ఆభరణాలు, 10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టిన 176 మంది ఖాతాదారుల గోల్డ్ మాయమైంది. గోల్డ్ అప్రైజర్ రాజు మొత్తం 6.44 కిలో బంగారు ఆభరణాలు మాయం చేసినట్లు గుర్తించారు. దాదాపు 10 కోట్ల విలువైన ఆస్తి దుర్వినియోగమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుష్మిత ఆర్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు భారీ గోల్డ్ కేసును ఛేదించినట్లు తెలిపారు. గోల్డ్ అప్రైజర్ చలపాక రాజు ఖాతాదారులు రుణాలు కోసం బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను అపహరించి వాటి స్థానంలో నకిలీ ఆభరణాలు, ఇతర వస్తువులను ఉంచినట్లు బాధితుల ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ విధంగా మొత్తం 6.449 కిలోల బంగారం మాయం చేశారు. గత కొంతకాలంగా అపహరించిన బంగారాన్ని నిందితుడు జంగారెడ్డిగూడెంలోని వివిధ జ్యువెలరీ దుకాణాల్లో తన పేరుతో పాటు తన తల్లిదండ్రుల పేర్లపై విక్రయించడం, తాకట్టు పెట్టడం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా వివిధ జ్యువెలరీ దుకాణాల నుంచి 4.120 కిలోల బంగారాన్ని రికవరీ చేశారు. మిగిలిన బంగారాన్ని రికవరీ చేసేందుకు నిందితుడిని పోలీసు కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ భారీ మోసం వెనుక మరెవరైనా వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తెలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ స్పష్టం చేశారు. కేసు దర్యాప్తులో ఎస్పీ సుష్మిత, సిఐ ఎంవి సుభాష్, ఎస్ఐలు ఎన్ వీర ప్రసాద్, ఎం కుటుంబరావు, ఎస్కే జబీర్, ఎస్ వల్లి, పద్మతో పాటు మొత్తం 20 మంది పోలీసు బృందం కీలకంగా వ్యవహరించింది. బరోడా ఒక లోన్ యొక్క స్కామ్ కావచ్చు, ఇట్లాంటిది చాలా సెన్సేషన్ సృష్టించింది. ఇది కేసు కట్టి మన జంగారెడ్డిగూడెం ఏఎస్పీ గారు, జంగారెడ్డిగూడెం సిఐ గారు, ఎస్ఐ గారు, తర్వాత వాళ్ళ సర్కిల్లో ఉన్న ఎస్ఐలందరూ, లక్కవరం ఎస్ఐ గారు, ట్రాఫిక్ ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది అంతా చాలా రోజులు దాన్ని, చాలా కాంప్లికేటెడ్ కేసు ఇది, చాలా సెన్సిటివ్ కేసు. చాలామంది ఒక 176 కుటుంబాల యొక్క బంగారం, అది ఓన్లీ బంగారం కాదు, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం కొనుక్కున్నవి, చాలా మధుర స్మృతులు ఉంటాయి, దాంట్లో మెమరీస్ ఉంటాయి. పిల్లల పెళ్లి కోసం చేసుకున్న బంగారు కావచ్చు, ఒక జీవితంలో చాలా ఇంపార్టెంట్ భాగం అది. అట్లాంటి ఎంతో నమ్మకంగా ఒక నేషనల్ బ్యాంకులో, అది కూడా ప్రైవేట్ బ్యాంకు కాదు, అలాంటి బ్యాంకులో ఆ బంగారు పెట్టుకుంటే ఆ బంగారుని ఈ స్కామ్ కింద చేసి ఒక అప్రైజరు చలపక రాజు అనే అతను ఇంకొంతమంది సహకారంతో ఆ బ్యాంకులో ఉన్న బంగారాన్ని తన సొంత అవసరాలకు వాడుకోవడము, ఖర్చు పెట్టేయడము, ఇంకో దగ్గర లోన్లు తీసుకోవడము, ఇది చాలా రోజుల నుంచి ఈ స్కామ్ అతను నడిపించాడు. 176 ఫ్యామిలీలు దీనికి అఫెక్ట్ అయినాయి. సో అట్లాంటి పెద్ద స్కామ్ నుంచి చాలా వరకు గోల్డ్ని రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏఎస్పీ గారి టీము ఇంకా ఫర్దర్గా ఉన్న గోల్డ్ని కూడా రికవర్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో ముఖ్య పాత్రకి సూత్రధారి ఎవరంటే ఈ గోల్డ్ అప్రైజర్ చలపాక రాజు. ఈయన దగ్గర నుంచి 4 కిలోల 120 గ్రాముల బంగారము, 10 లక్షల రూపాయల నగదు కూడా ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. దీని మొత్తం విలువ సుమారు ఇప్పుడు 5.81 కోట్లు. ఈ నకిలీ బంగారాలు పెట్టడము, లేకపోతే ఆ గోల్డ్ పౌచ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఏదైనా రబ్బర్ బ్యాండ్స్ పెట్టేయడము, అట్లా బ్యాంక్ని చీటింగ్ చేశాడు, పబ్లిక్ని చీటింగ్ చేశాడు. ఈ బ్యాంకులో కూడా సంవత్సరాల నుంచి ఈ అప్రైజర్లు పనిచేయడము, అప్రైజర్ మీద చాలా నమ్మకం పెట్టుకోవడము. బ్యాంకులో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక బ్యాంక్ లోన్ వచ్చినప్పుడు అప్రైజర్ పని ఏంటి, ఆ బంగారాన్ని టెస్ట్ చేసి దాని ప్యూరిటీ ఎంత, దాని వెయిట్ ఎంత చెప్పాలి. అది సరి చూసుకోవాల్సిన అవసరం మన లోన్ ఆఫీసర్ కానీ, బ్యాంక్ మేనేజర్ కానీ, ఆ బ్రాంచ్ మేనేజర్కి కోడ్స్ ఉన్నాయి. అది ఫెయిల్ అయింది ఇక్కడ. దాని తర్వాత కూడా ఫ్రీక్వెంట్గా వాళ్ళు ఆడిట్ చేయాలి. ఎప్పుడెప్పుడు బ్యాంక్ లోన్ మనకున్న లోన్కి దానికి సరిపోతుందా లేదా, తర్వాత ఏదైతే ఈ బ్యాంక్ లోన్ మీరు తీసుకున్నారో, మీరు ఇంత బంగారం పెట్టారు, ఈ బంగారుకి ఇంత లోన్ వచ్చింది అనే విషయము కస్టమర్కి లోన్ ఆఫీసరు అక్నాలెడ్జ్ చేసి ఇవ్వాలి. కానీ ఈ కేసులో ఏం జరిగింది, ఇతనే చాలా రోజుల నుంచి అక్కడ పనిచేయడము, చాలామందికి పరిచయాలు పెట్టుకోవడము. ఈ వ్యక్తి ఏం చేశారు, ఒక వ్యక్తి వెళ్ళి బంగారు లోన్ అడుగుతాడు.
నాకు 10 లక్షలు కావాలి, హారం పెట్టుకో అని చెప్పి లోన్ ఇస్తాడు. వీడేం చేస్తారు, ఆ 10 లక్షలు ఇచ్చేస్తాడు. అది ఎక్కడి నుంచి ఇచ్చారో కూడా తెలియదు. సొంత డబ్బు నుంచి ఇచ్చాడా, బ్యాంక్ నుంచి ఇచ్చాడా, కొన్ని లోన్స్ సొంతంగా ఇచ్చేసాడు. మీరు 10 లక్షలు లోన్ అడిగారు, కానీ మీరు పెట్టే బంగారం విలువ 20 లక్షలు ఉండొచ్చు, కొన్నిసార్లు 30 లక్షలు ఉండొచ్చు. ఆ చీటీ మీద రాసేసి అవును నీకు 10 లక్షలు లోన్ ఇచ్చేస్తున్నానని ఈయనే సంతకం పెట్టేసి నీ వస్తువు మా దగ్గర ఉందని సంతకం ఇచ్చేశాడు, కానీ బ్యాంకులో లోనే లేదు. అలా ఒక మోసం చేశాడు. ఇంకొక మోసం ఎలా చేశారు, ఎవరైనా ఒక 10 లక్షల లోన్ ఇంతకుముందు తీసుకుని ఉంటారు, దాని మీద వాళ్ళకు 20 లక్షల విలువైన బంగారం పెట్టుంటారు, బంగారం రేటు చాలా పెరిగింది, ఆ లోన్ని ఇతనే ఆటో రెన్యువల్ చేసేయడం. ఇంతకుముందు పెట్టిన ఆ బంగారు 100 గ్రాములకి ఒక 10 లక్షల ఎంతో లోన్ వస్తుండొచ్చు, ఇప్పుడు అదే బరువు ఉన్న బంగారానికి 20 లక్షల లోన్ వచ్చి ఉండొచ్చు బంగారం పెరగడం వల్ల. అది ఈయన అప్లై చేయడం, సంతకాలు ఫోర్జరీ చేసుకోవడం, ఈయనే అడిషనల్ లోన్ తీసేసుకోవడం వాళ్ళ పేరు మీద. తర్వాత థర్డ్ ఇంకో రకమైన మోసము, అప్రైజల్ స్లిప్పు మనము 100 గ్రాములు తాకట్టు పెట్టాము, మీకు ఇన్ని లక్షలు ఇచ్చారు అని చెప్పి ఒక స్లిప్ ఇస్తారు, అప్రైజల్ స్లిప్, మన లోన్కి అక్నాలెడ్జ్మెంట్ మాదిరి. అక్కడ ఏం చేస్తున్నారు, బ్యాంకు అధికారికంగా ఇవ్వాల్సిన స్లిప్ ఇవ్వకుండా ఈ వ్యక్తే ఒకటి సంతకం పెట్టేసి ఇచ్చేస్తున్నారు. కస్టమర్కి కూడా ప్రాసెస్ తెలియకపోవడం వల్ల ఆయన ఇచ్చిన లోన్ స్లిప్ తీసుకొని నా లోన్ ఉంది, నా బంగారం బ్యాంకులో ఇచ్చాను అనుకుంటున్నాడు. బ్యాంకర్స్కి ఏం చేస్తాడు, 100 గ్రాముల బంగారం ఎంతైతే లోన్ తీసుకున్నారో అంత బంగారం మాత్రమే దాంట్లో ఉన్నట్టు చూపించి అంత ఆర్నమెంట్స్ మాత్రం బ్యాంకుకి ఇస్తాడు. సో బ్యాంక్ వాళ్ళు ఆడిట్ చేసినప్పుడు వాళ్ళ అప్రైజల్ స్లిప్కి వాళ్ళ దగ్గర ఎంత లోన్ ఉందో సరిపోతుంది, అనుమానం రాదు. ఇది ఒక పెద్ద ఎంఓ చేశారు. ఇంకా రకరకాల పద్ధతుల్లో వాళ్ళు ఈ మోసాలు చేయడం జరిగింది. కొంతమంది ఎలాంటి కస్టమర్స్ చాలా నమ్మకంతో ప్రతిసారి బ్యాంకు కూడా పోరాట, రాజన్న మా బంగారం పంపిస్తున్నాను మీరు లోన్ ఇవ్వండి అంటే వీడే క్యాష్ తీసేసి బంగారం ఇచ్చేస్తాడు. అది బ్యాంకులో ప్లెడ్జ్ చేశారా, లోన్ మీ పేరు మీద ఓపెన్ అయిందా అని వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత కస్టమర్కి ఉంది. బ్యాంకులో ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడని విచారించాల్సిన బాధ్యత అతని మీద ఫాలో అవుతున్నారా, ఆడిట్ కరెక్ట్గా జరుగుతుందా లేదా, స్లిప్స్ అనేవి ఫేక్ స్లిప్స్ ఏమైనా ఇస్తున్నారా, పెట్టిన బంగారు లోన్ ఆఫీసర్ క్రాస్ చెక్ చేసుకుంటున్నాడా లేదా, స్పూరియస్ గోల్డ్ ఏమైనా పెడుతున్నారా అన్నది లోన్ ఆఫీసర్కి, బ్రాంచ్ మేనేజర్స్కి కూడా బాధ్యత ఉంటుంది. సో దాని మీద కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ ఒకటి నడుస్తుంది. క్రిమినల్ కేసులో కూడా వాళ్ళని భాగం చేస్తాము. ఎవరెవరు తప్పుగా ఇన్నోసెంట్స్ని ఎవరిని ఇబ్బంది పెట్టము, బట్ ఎవరైతే క్రిమినల్ నెగ్లిజెన్స్ తోటి లాలూచి పడి ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు కూడా జైలుకి పోతారు. సో బ్యాంకర్స్కి కూడా ఒక విజ్ఞప్తి ఏమంటే, మీరు మీ దగ్గరకి నమ్మకంతో బంగారు ప్రజలు, అది బంగారు కాదు, అది వాళ్ళ యొక్క స్మృతులు, వాళ్ళకు దాంతో చాలా సెంటిమెంట్ అటాచ్ అయి ఉంటుంది. గోల్డ్ అంటే క్యాష్ అనేది వేరు, గోల్డ్ అనేది వేరు. అలాంటి బంగారం మీ దగ్గర పెట్టినప్పుడు మినిమం మీరు చేయాల్సిన బాధ్యత నిర్వర్తించడం మీకు అవసరం. లేని ఎడలు మీరు కూడా జైలు పాలవుతారు. ఖచ్చితంగా కస్టమర్స్ కూడా మీరు ఏదైతే లోన్ అప్లై చేస్తున్నారో, ఈ ఒక్క స్కామే కాదు, చాలా ఫైనాన్స్ స్కాములు కూడా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. మీకు లోన్ ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర చెక్కులు తీసేసుకొని మీ పేరు మీద 10 లక్షలు లోన్ తీసేసుకొని వాళ్ళు దాంట్లో 5 లక్షలు కొట్టేసి వెళ్ళిపోవడము, ఈ లోన్స్ ఇప్పిస్తాము అనే మీడియేటర్స్ని నమ్మడం వల్ల ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయి. దయచేసి మీరు నమ్మొద్దు. బ్యాంకులో మీకు లోన్ ఇవ్వాల్సింది లోన్ ఆఫీసర్, బ్రాంచ్ మేనేజర్. ఒకసారి మీరు లోన్ తీసుకున్నా కూడా మీరు బ్రాంచ్ మేనేజర్ని కలవండి, కలిసి వెరిఫై చేసుకోండి. Something for you. Oh wow, what is this? అబ్బా ఎంత బాగుందో, ఎక్కడ కొన్నారు? నేను జంగారెడ్డిగూడెం సింహాద్రి మొబైల్ వరల్డ్లో కొన్నాను. చాలా థ్యాంక్స్ అర్జున్, నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఆనందం వెనుక ఉంటుంది ఓ నమ్మకం. ఆ నమ్మకమే మీ సింహాద్రి మొబైల్ వరల్డ్, జంగారెడ్డిగూడెం.